హలో, గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఈరోజు డేట్ 28 జనవరి అండ్ మీరు రీసెంట్గా చూసుండొచ్చు న్యూస్. ఐ మీన్ అంత పెద్ద న్యూస్ కూడా అవ్వలేదు అది, ఎందుకంటే పెద్ద మేజర్ యాక్సిడెంట్స్ ఏమీ జరగలేదు. మీరు ఆల్రెడీ టైటిల్లో చూసుంటారు. సో హైదరాబాద్ టు చిత్తూరు వచ్చే ట్రావెల్స్ ఒకటి, జగన్ ట్రావెల్స్ బస్ అయితే కంప్లీట్ ఇట్లా ఫ్లిప్ అయిపోయి పడిపోయింది. అందులో మేము ట్రావెల్ చేస్తున్నాం, నేను నాతో పాటు మా బ్రదర్. మేము హైదరాబాద్ నుంచి చిత్తూరుకి వస్తున్నాము. సో చాలా పెద్ద యాక్సిడెంట్ అది. ఎవరికి ఏం కాలేదు. ఐ మీన్ ఎవరు ప్రాణాలకి ఏమీ కాలేదు. చిన్న చిన్న మేజర్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చింది. హ్యాండ్ బ్రేక్ అయిపోయింది చాలామందికి. ఒక అమ్మాయికి అయితే తల బ్రేక్ అయింది అనుకుంటా, బ్లడ్ అంతా బ్లీడ్ అవుతా ఉన్నింది. ఎక్కడ ఏం జరిగింది అనేది తెలీదు. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు. అట్లే నాకు కూడా ఇది ఒక చిన్న యాక్సిడెంట్ అయింది, చిన్న గాయం అయింది ఇక్కడ. మేము వచ్చి అప్పర్లో ఉన్నాము. అప్పర్లో విండో సైడ్ ఉన్నాము. విండో సైడ్ పడుకున్న దానివల్ల బస్సు మేమున్న సైడే కిందకైతే వాలిపోయింది, కింద పడింది బస్సు. సో దానివల్ల నాకు ఇక్కడ ఐ థింక్ ఆ గ్లాస్ బ్రేక్ అయింది అనుకుంటా, గ్లాసే గుచ్చుకుంది ఇక్కడ. దాని తర్వాత అంబులెన్స్ వచ్చింది. చాలా క్విక్గానే వచ్చాయి అంబులెన్స్ అంతా, ఒక 15-20 మినిట్స్లో వచ్చాయి. అక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ వాళ్ళు నార్మల్ ఫస్ట్ ఎయిడ్ క్లీన్ చేసి అంతా చేసి పంపించారు. కడప దగ్గర జరిగింది ఇది. యాక్చువల్గా అరౌండ్ 3:45 ఆ టైంలో జరిగింది ఎగ్జాక్ట్గా. అందరూ డీప్ స్లీప్లో ఉన్నారు కదా, మేబీ డ్రైవర్ కూడా నిద్రపోయినాడు, అందుకే యాక్సిడెంట్ జరిగింది. డివైడర్ని గుద్ది బస్ అయితే ఫుల్ కంప్లీట్ పడిపోయింది. పక్కన చైన్ ఉన్నింది, ఆ చైన్కి పొలంలో వాటర్ పెట్టున్నారు. మేబీ దానివల్ల పడిందా, దానివల్ల ఎక్కువ దెబ్బలు తగలలేదా అనేది చెప్పలేము. చెప్పాలంటే బస్సు పడిందంటే అర్థం చేసుకోండి ఏమైంటుంది అనేసి. కానీ ఎవరి ప్రాణాలకి ఏం కాలేదు. అంతే. మేము తర్వాత కడప నుంచి డైరెక్ట్ చిత్తూరుకి వచ్చేసాం బస్లో. సో చిత్తూరుకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 11 o'clock అట్లా రీచ్ అయ్యాము. దాని తర్వాత హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేస్తే ఈ గాయము చూస్తే చిన్నగానే ఉన్నింది. దగ్గర చూసినప్పుడు ఓపెన్ చేసి చూసి వాళ్ళు నార్మల్ అట్లనే ఆయింట్మెంట్ రాస్తే తగ్గిపోతుందని అనుకున్నారు ఫస్ట్. మళ్ళీ వాళ్ళకు కూడా డౌట్ వచ్చింది, లోపల కొంచెం డీప్గానే జరిగింది. సిజర్ అంతా పెట్టి చూపించారు లోపలికి క్లీన్ చేసే అప్పుడు. ఆల్మోస్ట్ ఒక 1 సెంటీమీటర్ 0.5 సెంటీమీటర్ లోపలికి వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ నియర్ బోన్కి వెళ్ళిపోయింది ఇక్కడైతే. సో ఇంకా వాళ్ళైతే స్టిచ్చెస్ వేయాలన్నారు. ఒక 3 స్టిచ్చెస్ పడింది ఇక్కడ నాకు. ఇది ఎవరు తప్పని చెప్పని కాదు, డ్రైవర్ మిస్టేకే ఆబ్వియస్గా. వాళ్ళు సేఫ్ డ్రైవ్ చేయాలి. ఈ టైంలో మనం అందరం వచ్చి మన సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరూ మొబైల్స్ చూసుకుంటూ ఉంటారు డే టైంలో ఎప్పుడైనా. దానివల్ల నిద్రపోయి ఉండొచ్చా, లేదంటే వాళ్ళు యాక్చువల్ టేక్ కేర్ చేసుకోవాలి. ట్రావెల్స్ అంటే అందరి ప్రాణాలు, బస్సులో ట్రావెల్ అయ్యి అందరి ప్రాణాలు వాళ్ళ చేతిలో ఉంటుంది కదా, అది కేర్లెస్ అనే చెప్పాలి. ఇది ఆల్మోస్ట్ 3:45 జరిగింది కదా, 3:34 అరౌండ్ ఈ మధ్యలోనే జరిగింది. నాకు బాగా గుర్తుంది. నేను ఆల్మోస్ట్ 1 o'clock వరకు మేల్కొనే ఉన్నాను. దాని తర్వాతే నిద్రపోయాను. మనము జనరల్గా డేలో వర్క్ చేసి నైట్ నిద్రపోయే వాళ్ళు మనమే అసలు ఫుల్ కంప్లీట్ నిద్రపోవట్లేదు. 8 hours 9 hours స్లీప్ మ్యాండేటరీ కదా మనకి, మనమే అంత నిద్రపోవట్లేదు. ఇంకా నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళైతే వాళ్ళు ఆబ్వియస్గా డేలో పడుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సోషల్ మీడియా వైజు మనకే తెలుసు. మనం మొబైల్స్ తీసుకుంటే రీల్స్ చూస్తుంటే టైం ఎటుపోతుందనే తెలీదు. ఎప్పుడో 1 hour అయిపోయింటుంది, 2 hours అయిపోయింటుంది, దాని తర్వాతే మనం రియలైజ్ అవుతాము. సో అట్లా ఇప్పుడు నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు, అందులో ఇట్లా వేరే వాళ్ళ ప్రాణాలు మన చేతిలో ఉంటాయి. ఇట్లా డ్రైవింగ్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు చాలా టేక్ కేర్గా ఉండాలి. మీ అందరికీ ఇచ్చే సలహా ఒక్కటే, మీరు మీ డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నారు అంటే మీరు ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఆబ్వియస్లీ మీరు నైట్లో డ్రైవ్ చేస్తుంటే డేలో పడుకోవాలి 8 to 9 hours. దయచేసి అవతల వాళ్ళ ప్రాణాలతో ఆడుకోవద్దండి. ఈరోజు మేమైతే తప్పించుకున్నాము, ఏం కాలేదు. అది అయిన తర్వాత డ్రైవర్ వెళ్ళిపోయాడు.
పారిపోయాడు యాక్చువల్గా. పోలీసులకు కూడా దొరకలేదు అక్కడ. ఆ తర్వాత పట్టుకున్నారో ఏమైనా ఐడియా లేదు. సో ప్లీజ్ డ్రైవర్స్ ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా మీరైతే మీ ప్రాణాలే కాదు, మీతో పాటు ప్రయాణించే వేరే వాళ్ళ ప్రాణాలు కూడా మీ చేతిలోనే ఉంటాయి. టేక్ కేర్ చేసుకోండి, సేఫ్గా డ్రైవ్ చేయండి. ఇలాంటి యాక్సిడెంట్స్ మనం చాలా చూస్తున్నాము. మేము చాలా మిస్ అయ్యాము. ఆల్మోస్ట్ చావు వరకు వెళ్ళొచ్చినట్లే చెప్పాలి. ఇప్పుడు కూడా మేము బస్సులో వెళ్తుంటే ఎక్కడన్నా కొంచెం జర్కిచ్చినా, కొంచెం ఫాస్ట్గా వెళ్తుందన్నా భయం వస్తుంది. అందరూ అంత భయపడ్డాం మేము. ఇంకా యాక్సిడెంట్ జరగబోతుంది అని 5-6 సెకండ్స్ అయితే అసలు ఏమీ రాలేదు. ఆ టైంలో అయితే ఏమీ గుర్తు రాలేదు. అందరూ చాలా భయపడి ఉంటారు. చాలా ఫ్యామిలీస్ ఉన్నారు, పిల్లోళ్ళు కూడా ఉన్నారు. అందులో ఒక అమ్మాయికి అయితే ముక్కులో నుంచి బ్లీడింగ్ అయింది. ఏమైందో ఎవరికి ఏమి కాకూడదని అనుకుంటా అన్న. అంత చిన్న ఇష్యూస్తో పోయింటే బాగుండేది. హోప్ అందరూ బాగానే ఉన్నారనుకుంటా. ఈ యాక్సిడెంట్ నుంచి ఫేస్ చేసి వచ్చిన వాళ్ళు, ఈ జగన్ ట్రావెల్స్లో వచ్చిన వాళ్ళు. ఐ హోప్ అందరూ బాగానే ఉన్నారు. పనిచేస్తుంది కదా వచ్చే పైకి. అక్కడ నుంచి బస్సెస్ ఉంటాయా? నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. చిత్తూరు బస్సెస్ వెళ్తాయి. ఈ టైంలో ఉంటాయండి. అసలు ఎట్లా పడింది అసలు అది? ఎప్పుడు ఇడే పడుతుంది తెలుసా బస్సులు? అవును, మేము ఇంతకుముందు 4-3 కేసులు కూడా చేసినాం. ఇక్కడ ఎక్కువ బస్సులు పడేది. ఇదే ప్లేస్, సేమ్ ప్లేస్ స్పాట్. అక్కడ నుంచి బస్సు పోవడం కూడా ఇవతల నుంచి పోతుంటే ఇట్లా పడుతుంది. నిద్రపోయడము. రోడ్ బాగుంది, వాళ్ళు నిద్ర ముబ్బులో వెళ్ళిపోయింటారు. వాళ్ళు డివైడర్ తగిలి ఇట్లా తిరిగాను. బాగా డీప్ గా అయింది. గ్లాస్ ఏమైనా ఉందా చూస్తారా లోపల? ఇట్లా తిరగనా? గ్లాస్ ఉండదు, బాగా గుచ్చుకునేది. అయితే కొంచెం గుచ్చుకునేది. గ్లాస్ ఏం లేదు, అంత లేదు, కొంచెం పోయింది. ఇది కాకపోతే గుచ్చుకునేది. ఈ పక్క ఏం తగిలింది చెప్పు? తగిలేదు. బ్లడ్ గాయం ఎర్రగా అయింది. ఇది అట్లా కొట్టిన అన్నది ఓడి పోగొట్ల ఇట్లా పెట్టండి. అట్లా మంట ఖచ్చితంగా వస్తుంది. మంట రాకుండా ఎట్లా ఉంటుంది అక్క మీరు? కానీ క్లీన్ చేసుకోవాలి. టించర్ వేసుకోకపోతే ఎట్లా? ఇది టించర్ కాదులేండి, జస్ట్ పొడిన ఐడిన్ పెయిన్ ఎక్కువ ఉండదు. క్లీన్ చేసేయండి ఫస్ట్. ఇట్లా వెళ్ళిపోతే ఎట్లా చెప్పండి. టైం బాగుంది. కొట్టినావా? అసలు మీ టైం అసలు చాలా వరకు బాగుంది అసలు. లేకపోతే ఇంకా సేఫ్ మనం కొంచెం ఆపోజిట్ అసలు ఏ వెహికల్ రాలేదు. అట్ ద సేమ్ టైం వచ్చేసి ఆ ముందర పూల్ ఉంది చూసారా? పైన లైన్స్ ఉన్నాయి. డీజిల్ ట్యాంక్ కింద దిగాలి. అసలు చాలా వరకు సేఫ్ తెలుసు. అసలు హైట్ లేదు. అదంతా డ్రై అయిపోయింది అక్క. రావాలి కదా, నేను ఎట్లంటే అట్లా చెప్పండి. నేను నిదానం చేస్తాను, కాముండండి. మీదే ఊరు కదా? చిత్తూరే. హైదరాబాద్ నుంచి వస్తున్నారా? ఎక్కువ ఎవరికైనా దెబ్బలు తగిలాయా? చేతులు ఇరిగినాయి, చేతులు కాళ్ళు. ఒక అమ్మాయికి హెడ్ తగిలింది. అమ్మాయి అసలు మర్చిపోయా ఏదో చెప్తా అనింది. నెంబర్ హస్బెండ్ కి ఫోన్ చేయమంటే నెంబర్ మర్చిపోయాను, నా ఫోన్ నుంచి చేయండి అని చెప్తా అనింది. మేబీ తనకి ఏమన్నా పెద్ద ఇంజురీ అయిందేమో హెడ్. మిగతా వాళ్ళకి ఇంకా కాళ్ళు ఎవరికో ఫ్రాక్చర్ అయినట్లుంది.
ఒక నలుగురికి ఎక్కువైంది అక్క. ఎదురు చెప్పిన నలుగురు వెనకాల ఉండేవాళ్ళు లేరు. ఉండండి ఏం కాదు కొద్దిసేపు అయిపోయింది అక్క, అయిపోయింది. పట్టుకోండి చెప్తా. ఇట్లా తిరగండి. జస్ట్ కన్ఫ్యూజన్ వచ్చింది, ఇంకేం కాలేదు. ఇంకా చేతికి అక్కడ ఏం లేదు కదా. మీకేం ఇబ్బంది లేదమ్మా? లేదు అతనికి చెయ్యి తగిలింది, చెయ్యి తగిలిందా, దెబ్బ తగిలిందా? ఫ్యాషన్